నిజామాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. సంక్రాంతి సందర్భంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్తో పెరేడ్ గ్రౌండ్ అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. చాలా మంది దేశ విదేశాల నుంచి వచ్చి రకరకాల పతంగులను ఎగురవేశారు. నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది పెరేడ్ గ్రౌండ్లో. ఇక్కడ చూద్దాము ఒకసారి. వివిధ దేశాల నుంచి దాదాపు 17 దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించి అనేక ఏర్పాట్లు చేసింది. వీళ్ళకి సపరేట్ ఒక స్టాల్స్ ఏర్పాటు చేసింది. అటు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కైట్ ప్లేయర్స్ కోసం కూడా అటు ఒక స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఇటు చూస్తూ ఉంటే వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి అనేక అంటే అటు చూస్తూ ఉన్నాం, ఇటలీ చూస్తున్నాం, శ్రీలంక, తర్వాత వివిధ దేశాలు ఫిలిప్పీన్స్, అటు ఇండోనేషియా, డిఫరెంట్ దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి హైదరాబాద్ సంబంధించిన ఫుడ్ కావచ్చు, లేదా స్వీట్స్ కావచ్చు, అనేక ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, ఇక్కడ కల్చర్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళను ఒకసారి అటు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి అనేక ఒక గెస్ట్ల అంటే వివిధ దేశాల నుంచి వారు వస్తారు కావచ్చు, వాళ్ళకి అన్ని ఫ్లైట్స్ టికెట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు ఇక్కడ ఉన్నట్టు అకామిడేషన్ కావచ్చు అన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అటు సంబంధించిన హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రజలు కూడా అంటే చిన్న నుంచి పెద్ద వరకు మొత్తం కైట్స్ ఎగరేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పెరేడ్ గ్రౌండ్లో. ప్రతి ఏటా అంటే గతంలో కొన్ని రోజులు కరోనా వచ్చినప్పుడు స్టాప్ చేశారు. తర్వాత కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. సంబంధించినటువంటి ఒక కల్చర్ డిపార్ట్మెంట్ దీన్ని ప్రత్యేకంగా తీసుకొని అక్కడ నిర్వహిస్తూ ఉంది. మనతో పాటు ఇంటర్నేషనల్ ఒక కైట్ ప్లేయర్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం ఒకసారి. వేర్ ఆర్ ఫ్రమ్ సార్? I'm Guilherme Linares from Italy. It's wonderful, fantastic. This is my second time here. I have been here in 2019 and now I'm back, and I want to say thank you to the tourism Hyderabad because they invite me here this year again. And one of the best thing here, biryani. The food, the people, everything is really wonderful here. And I hope I can come back next year. All we need is a little bit more wind because we are fighting with the wind. There's not too much wind this year. But I'm sure that wind will come and we'll make a beautiful show. Where are you from, sir? I'm from Australia. Sydney. This is a lovely place to enjoy. Actually, lots of people and all the friends are here with us flying all type of kites. Actually, yeah, so we are enjoying. Telangana is a nice place, and we always thankfully Telangana Tourist Board. What is your favorite food? It's biryani. Yeah, we love that. We enjoy the Kite Festival here very much, and this is, I think, my 5th time to be in Telangana Kite Festival. It is always good to be back. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఫుడ్స్ ఆఫ్ ఎక్స్ప్లోర్. నేను చాలా ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. మన అందరు హైదరాబాద్ నుంచి అందరు ఒక వైబ్ అనేది క్రేజీ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ అందరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా అన్న. మస్తు ఉంది ఇక్కడ. కొత్త ఫ్లైట్లను చూస్తే మొత్తం గాలిలో ఎగిరినట్టే ఉంది అన్న. ఇక్కడ రావాలి ఫెస్టివల్కి, అందరం కలిసి ఇక్కడ వైబ్ చేయొచ్చు. ఊర్లోకి పోయేటోళ్ళు ఊర్లోకి పోయినారు, సిటీ మొత్తం ఖాళీ ఉంది. ఇక్కడికి వచ్చినామనుకో సిటీలకి ఇక్కడికి వస్తే అందరు కలిసినట్టు ఉంటుంది, ఎగ్రేస్తే కొంచెం మంచిగా కూడా ఉంటుంది, మనం ఫెస్టివల్ కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. వైబ్ చేయడానికి అయితే రావాలన్న, ఎంజాయ్ చేయాలి. యాక్చువల్లీ మీరు విలేజ్ గురించి మాట్లాడారు కదా. యాక్చువల్లీ నేను బాన్ బాటం మొత్తం హైదరాబాదే. వీ డోంట్ నో అబౌట్ విలేజ్ కల్చర్. మేము మొత్తం ఇక్కడనే కాబట్టి వీ ఎంజాయ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. మా ఫ్రెండ్స్ అందరు అక్కడ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తుంటే మేము ఇక్కడ స్టిల్ వీఆర్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ హియర్. మేము కూడా చూపెడతాం వాళ్ళకు హైదరాబాద్లో ఎలా ఎంజాయ్ చేస్తారు. లైక్ నైట్లో క్రేజీ వైబ్స్ ఉంటాయి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. హైదరాబాద్ కైట్ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇంకోటి క్రేజ్ కూడా చాలా ఉంది. ఈసారి ఈ మాంజాలో ఇవి ఎక్కువ తీసుకురావద్దని చెప్పారు. ఇవి పబ్లిక్ అయితే మన కైట్ ఫెస్టివల్ ఎట్లుంటుంది, మాంజాలు డీల్ చూడని అంత క్రేజ్ అనిపిస్తలేదు. ఇక వీళ్ళు పెట్టిన ఆర్కెస్ట్రా కొంచెం డల్ ఉంది. మంచిగా ర్యాప్ చిక్ పాడాలి మనం ఉంటే, క్లిమెంట్ పాటలు ఉంటే. పతంగ చూడు ఎట్లా ఉన్నాయి, పతంగులు ఎట్లా వేస్తున్నాయి. కల్చర్ మోటివేట్ చేస్తున్నట్టు కల్చరా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోతారు, కోడి పందాలు, పేకాటలు అవన్నీ ఆడతారు. మన తెలంగాణలోకి ఏంటంటే కైట్ ఫెస్టివల్, పతంగుల పండుగ అంటే ఫేమస్ మన దగ్గర.
ఎవరు కూడా బిల్డింగ్ మీద ఖచ్చితంగా పతంగా ఎగరేస్తూనే ఉంటారు, ఎవరు కూడా ఆగాడు. సంక్రాంతి ఈ 3 రోజులు ఖతర్నాగా ఎగరేస్తారు. అట్లా అట్లా అందరూ బయటికి రావాలి. ఊకే మొబైల్ ఫోన్స్ పట్టుకునే కాకుండా అప్పుడు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి, లేకపోతే అట్లా ఫోన్లోనే ఖాళీ పతంగానే ఉంటుంది అంతే. అట్లా అందరు రావాలి, మంచిగా మోటివేట్ చేయాలి, మన ఫెస్టివల్ గురించి కూడా తెలవాలి అందరికీ. ఇంకా జై శ్రీరామ్. రైట్, చూశారు కదండి ఇక్కడ వివిధ రకాలకు సంబంధించినటువంటి కైట్స్ ప్లేయర్స్ ఎగరేస్తున్నటువంటి వాళ్ళ ఆనందము, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఏదైతే ఊరికి ఉన్నటువంటి ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ చాలా బైట్స్ చూశారు. ఇప్పటికీ చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది, వాటి గురించి కూడా మీరు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఇక్కడ సంబంధించినటువంటి లోకల్ సంబంధించినటువంటి అనేక స్టాల్స్ కూడా ఉన్నాయి. ఆ స్టాల్స్లో కూడా అనేక స్వీట్స్ కావచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి వస్తువులు సంబంధించినటువంటి పిల్లలు ఆడుకునేటువంటి సంబంధించినటువంటి ఆట బొమ్మలు కూడా చాలా ఇక్కడ లోకల్ సంబంధించినటువంటి వాళ్ళు స్టాల్స్ పెట్టడం జరిగింది. అటు ప్రభుత్వము చాలా దీనికి తోడ్పడుతూ ఉంది. దీనికి వెనకాల బ్యాక్ బోన్ 2 years నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. కెమెరామ్యాన్ స్వామితో అక్షిత్, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.